మొదటగా ఏఎంసీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇలాంటి ప్లాట్ఫామ్ నాకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెంకురెడ్డి. నేను 2017లో ఇష్టం లేకుండా ధ్యాన సాధనలోకి రావటం జరిగింది. ఎందువల్ల నేను ధ్యానంలోకి రావాలి అని అనుకున్నాను అంటే, నేనేదో ధ్యానంలోకి రాకముందు నా జీవితం డిఫరెంట్గా ఉండేది. నా ఆలోచనలు వేరు, నా వ్యవహారం వేరు, నా పని విధానం వేరు, నా వాక్ వేరు, డిఫరెంట్గా ఉంటూ చాలా ఇబ్బందులు పడుతూ కొన్ని అలవాట్లకు లోనై ఇబ్బందిగా ఉన్నటువంటి స్థితిలో ఇష్టము లేక యోగ సాధనలోకి తద్వారా ధ్యాన సాధనలోకి రావటం జరిగింది. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఉండే పరిస్థితి చూస్తే, ధ్యానంలోకి రాకముందు నా పరిస్థితి ఎలా ఉండనేది నేను కొంచెం విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు అనారోగ్యకరమైనటువంటి స్థితిలో బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, అలానే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇలా అనేక ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ, అలానే కొన్ని అలవాట్లు, చెడు వ్యసనాలకి నేను కొన్ని లోనై ఆర్థికంగా ఇబ్బంది పడుతూ, అనారోగ్యకరంగా ఇబ్బంది పడుతూ, నా జీవితం అగమ్య గోచరంగా తయారవుతూ ఉన్నది. ఆ స్థితిలో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెం ధ్యాన మార్గంలోకి వచ్చి, నేనేదో ధ్యానం ద్వారా జబ్బులు తగ్గించుకున్నామని నేను ధ్యాన మార్గంలోకి రావటం, వచ్చిన తర్వాత అర్థమైంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత జబ్బులు తగ్గించుకోవడానికి కాదు ధ్యానంలోకి వచ్చింది అని మన మాస్టర్స్ ఏదైతే సత్సంగాల ద్వారా మనకి చెప్పడం జరిగిందో, వాటిల్ని మనకి నచ్చిన దాన్ని మనం పట్టుకొని దాన్ని ఆచరణలో పెట్టి అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత అది చాలా ఆనందించడం జరిగింది. అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థిక ప్రాబ్లమ్స్, ఆరోగ్య ప్రాబ్లమ్స్, అలానే సామాజిక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అదేదో బాధగాను బడ్డలుగాను అనిపించేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత సమస్యలు అయితే ఉన్నాయి, పూర్తిగా అయితే పోలేదు, కానీ టచ్ మీ నాట్. ఇప్పుడు అది ఒక రకమైనటువంటి ఆనందం, ఎక్కడ లేనటువంటి ఆనందం. ఎందుకని? ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మనకు మాస్టర్లు చెప్పిన తర్వాత మనం కొన్ని ఆహార విషయంలో అయితేమి, అలానే ఆలోచనల విషయంలో అయితేమి, అలానే మన పని విధానం మెరుగుదిద్దుకునే క్రమం అయితేమి, ఏ విషయం అయినప్పటికీ కూడా ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని మనం జీవితంలో అప్లై చేసినప్పుడు ఆ వచ్చే ఆనందమే అల్టిమేట్ గోల్. నేను ప్రతినిత్యం ఆనందిస్తున్నటువంటి స్థితి. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా ధ్యానాన్ని తప్పక ఆచరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రతి నిత్యము ధ్యానం అలవాటు చేసుకుంటామో, ఆ ధ్యానము పత్రిజీ కలలు కన్నటువంటి ధ్యాన జగత్ ఏర్పడడానికి అవసరం ఉంటుంది. సో ధ్యానం చేశాం, అలానే ధ్యాన పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, అలానే శాకాహార జగత్, అలానే ప్రచార జగత్. సో మనం ఏదైతే విన్నామో, దాన్ని ఏదైతే తద్వారా పొందామో, ఏదైతే ఆనందించామో, ఆ ఆనందాన్ని అందరికీ తెలియజేయటమే సత్సంగాల ద్వారా మనం ప్రచారం చేసినట్లయితే, మనం పత్రిజీ సార్ కలలు కన్నటువంటి ఈ 5 ధ్యాన జగత్, ప్రచార జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే ఏదైతే సార్ యొక్క ఆశయాలు ఉన్నాయో అవి మనం ముందుకు తీసుకుని వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాకపోతే భౌతికంగా మనకి పత్రిజీ లేరు అనేది మనకి అర్థమైనప్పటికీ, కానీ భౌతికంగా లేకపోయినా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క ధ్యాన సాధకుడి యొక్క ఒంట్లో పత్రిజీ ఉండాలనే నేను నమ్ముతాను. ఎందుకంటే పత్రిజీ
మనకి ఏదైతే జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని పొంది అది అందరికీ పంచటంలో ఉండే తృప్తి వేరు. ఆ విషయంలో నేను చాలా మార్చుకున్నాను. ఎందుకంటే మా మిసెస్ 25 సంవత్సరాలు నాతో సహజీవనం చేస్తూ ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. కాకపోతే అడిగినప్పుడు మాట్లాడితే అయ్యా చాలా బాగుంది అంటుండేదే కానీ మనస్ఫూర్తిగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకని మన మాట అలా ఉంది, మన పని విధానం అలా ఉంది, మన కోపం అలా ఉంది. ఇలా స్థితిలో మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన మాట మార్చుకున్నాం, మన ఆలోచనలు మార్చుకున్నాం, మన పని విధానాన్ని మెరుగుపరుచుకున్నాం, ప్రేమించటం అలవాటు పడింది, క్షమించమని అడగగలిగే గుణంగా ఏర్పడింది. తద్వారా 25 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 25 సంవత్సరాల తర్వాత అయ్యా ఇప్పుడు బాగుంది అని మనస్ఫూర్తిగా చెప్పగలిగింది అంటే ఇంతకాడికి ధ్యానం ద్వారా మనం ఏం పొందాలి? కాబట్టి మై డియర్ మాస్టర్స్, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్యానం చేయటమే కాదు, ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస అని మనకి ఏదైతే పతంజలి సారు అందించాడో ఆ 2 గంటలు లేదా 1 గంట లేదా మన వయసు ఎంతైతే అన్ని నిమిషాలు ధ్యానం చేయటమే కాదు, ఆ ధ్యానం చేసిన సమయంలో మనం ఎక్కడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో ఆ ధ్యాస తక్కిన 23 గంటలు కానీ 22 గంటలు కానీ మనం ఆ ధ్యాసని రోజువారీ కార్యక్రమాల్లో కానీ మనం పెట్టగలిగితే మనము నిత్యము ధ్యాన సాధన చేసినట్లే. అంటే 24 గంటలు ధ్యాన స్థితిలో కొనసాగబడుతుంది. తద్వారా ఎంతో అద్భుతమైనటువంటి స్థితిని మనం పొందగలం. అలాగే ఎరుక ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎరుకలో ఉండాలి. ఆ ఎరుక మనం ధ్యానం ద్వారా పఠరించినటువంటి PSSM అనే బాటలో మనం అందుకున్నాం. కాబట్టి ఆ ఎరుకను కూడా నిజ జీవితంలో, ప్రాపంచిక జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఎరుకలోనూ ఉంటూ ధ్యాస ఉంటూ మనం గాన 24 గంటలు మనం బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ప్రజెంట్ అనే స్థితికి మనం ఎదగగలం. ఎందుకని ప్రాపంచిక జీవితంలో ఎక్కువ సమస్యలు వచ్చేది మనసు ఒక చోట, మనిషి ఒక చోట అనే స్థితిలో మనం ఉంటాం. కాబట్టి తద్వారా మీ అందరికీ తెలుసు, మనిషి ఒక దగ్గర, మనసు ఒక దగ్గర ఉంటే ఎన్నో అనర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అనర్థాల నుంచి మనం బయటపడాలి అంటే ధ్యానము ద్వారా మనం చేసే 1-2 గంటలో ధ్యాన సాధన ద్వారా ఎరుకలో ఉండేది అలవాటు అవుతుంది. అలానే ఏ పని చేసినా ధ్యాస ఆ విషయంలో మనం పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన నిజ జీవితంలో మనం అలా అప్లై చేసినప్పుడు ధ్యాన మార్గంలో మనం ఏదైతే పొందామో, ధ్యానం ద్వారా ఆరోగ్యం బాగు చేసుకోవటం జరిగింది, అలానే మంచి జ్ఞానాన్ని పొందటం జరిగింది, అలానే మంచి భోగాలు పొందటం జరిగింది. భోగం అంటే ఇక్కడ నాకు తెలిసి నేను దీంట్లోకి వస్తే భోగాలంటే చాలా అద్భుతమైనటువంటి స్థితి అనుకున్నాను. కానీ ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత భోగము అంటే అల్టిమేట్ గోల్ ఆనందము అనే సంగతి దీంట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే అర్థమైంది. ప్రాపంచిక జీవితంలో సుఖాలే ఆనందం అనుకున్నాను, అది తాత్కాలికమైన ఆనందం అని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ఏదైనా శాశ్వతమైనది ఆనందము, బ్రహ్మానందము. కాబట్టి మై డియర్ మాస్టర్స్, మనందరం కూడా ధ్యానం ద్వారా మనం పొందినటువంటి జ్ఞానాన్ని, అలాగే ధ్యానం ద్వారా మనం పొందినటువంటి శక్తిని, ధ్యానం ద్వారా పొందినటువంటి ఎనర్జీని మనం ప్రాపంచిక జీవితంలో మనం యూటిలైజ్ చేసుకోగలగాలి. ఎందుకని మనం దీంట్లో రావడం నా ప్రధానమైనటువంటి కారణము, మనం ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో సంసారాలు వదిలేసి సన్యాసులు అయిపోయి ఏదో గడ్డాలు పెంచుకొని ఏదో వేషాలు వేసుకొని ఆ హిమాలయాలకు వెళ్ళో ఎక్కడో అడవుల్లోకి వెళ్ళో ధ్యానం చేయటం కాదు. సంసారంలోనే నిర్వాణం పొందొచ్చు అని మన పత్రిజీ చెప్పినటువంటి సూక్తి నాకు నచ్చి నేను ఈ స్థితిలోకి రావడం, ధ్యాన మార్గంలోకి రావడం, PSSM బాటలోకి రావడం జరిగింది. మరి మనం ఇక్కడ పొందినటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క భోగాన్ని, ఈ యొక్క ఎనర్జీని మనం ప్రాపంచిక జీవితం, ఎందుకంటే ముందు బ్యాలెన్స్ చేసుకోవాలి ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఏం నేర్చుకున్నాం? మన నోటి నుండి వచ్చే మాట బంగారై ఉండాలి, అలాగే మనం చేసే పని విధానం మెరుగ్గాను, క్వాలిటీగాను, త్వరితంగాను ఉండేటట్టు ఉండాలి, మన ఆలోచనలో ఉన్నతంగా ఉండేటట్టు ఉండాలి, మన వాక్కు ఎవరిని నొప్పించే విధంగా ఉండకుండా, ఎవరిని ఏలెత్తి చూపించకుండా
మనం ఆ స్థితిలో ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ప్రదర్శించాలి? అందరం కూడా ఆధ్యాత్మిక జీవితం వేరు, ప్రాపంచిక జీవితం వేరు అనుకుంటాం. మనం ఆధ్యాత్మిక జీవితంలో పొందినటువంటిది అన్నీ కూడా ప్రాపంచిక జీవితంలోనే కదా వాటిని మనం ప్రదర్శించాల్సింది. కోపాన్ని ప్రదర్శించినా, కోపాన్ని తగ్గించుకున్నా, ఆలోచనలు సరి చేసుకున్నా, సరి చేసుకోకపోయినా అన్ని ప్రాపంచిక జీవితంలోనే మన ఎదుగుదల అర్థం లాంటిది ప్రాపంచిక జీవితం. కాబట్టి ప్రాపంచిక జీవితం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే నేర్చుకున్నామో ప్రాపంచిక జీవితంలో ధ్యాన మార్గంలోకి రాకున్నప్పుడు మన మాట ఎవరిని పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళు హింస పెడుతూ మన మాటే నెగ్గాలని అహంకారపూరితమైనటువంటి స్థితిలో ఉండేది. ఎప్పుడైతే మనం ధ్యాన మార్గంలోకి వచ్చామో మన నోటిలోంచి వచ్చే మాట అపరూపము అంటూ, ఎందుకంటే మన సార్ చెప్తారు, నోటిలోన మాట నీ నుదట రాతని మన పత్రిజీ సార్ చెప్పినట్లు మనం ఎప్పుడైతే మన మాటను మార్చుకుంటున్నామో ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం ద్వారా పొంది దాన్ని ప్రాపంచిక జీవితంలో మన వాక్కును సరి చేసుకుంటే ఎన్నో సమస్యలు, ఎన్నో జబ్బులు, ఎన్నో మన అందరితో సఖ్యత ఏర్పడి ప్రాపంచిక జీవితం కూడా అద్భుతంగా, ఆధ్యాత్మిక జీవితము ప్రాపంచిక జీవితము అద్భుతంగా ఎదిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మై డియర్ మాస్టర్స్, పత్రిజీ సారు ఊరికినే చెప్పలా, ఊరికే ధ్యానం చేస్తేనే కాదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటాం, ధ్యానం చేస్తున్నాం, 2 గంటలు చేస్తున్నాం, గంట చేస్తున్నాం, 3 గంటలు చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనం అనుకున్నది ఏదైతే మార్పు రావాలని ధ్యానంలో కూర్చుంటున్నామో ఆ మార్పులు రావట్లేదు. ఎందువల్ల? సో ధ్యానం అయితే చేస్తున్నాం, ఆ చేసిన గంట 2 గంటల వెలుగులో ఉంటున్నాం, ధ్యాసలో ఉంటున్నాం, అద్భుతం. మరి తక్కిన 22 గంటలు ఏం చేస్తున్నాం? ఏదైతే మనం ధ్యాన మార్గంలో నేర్చుకున్నామో మన మాట, మన బాట, మన పని విధానం, మన ఆలోచనలు, మన వ్యవహారము మారట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అలానే ఉంది. సో ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక జీవితంలో పొందినటువంటిది ప్రాపంచిక జీవితంలో అప్లై చేసినప్పుడు ఆధ్యాత్మిక జీవితము ప్రాపంచిక జీవితము వేరేనే అవకాశం లేదు. పత్రిజీ చెప్పినట్టు అంతా మనని 4 వేదాలు చెప్పినటువంటి సారము ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జీవితం వేరు కాదు, ప్రాపంచిక జీవితం వేరు కాదు. ఈ 2 ఏకమే. మనం విడిగా చూసాం, విడిగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు 2 పెద్ద తేడా లేదు. ఎందుకంటే ధ్యాన మార్గంలో ఎలా ఉన్నామో ప్రాపంచిక జీవితంలో కూడా అలానే ఉన్నాం. కాబట్టి మై డియర్ మాస్టర్స్, రెగ్యులర్ గా ధ్యానం చేద్దాం. ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని పొందదాం, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందదాం, ధ్యానం ద్వారా పని విధానం నేర్చుకున్నాం, ఆలోచనలు మార్చుకున్నాం, వాక్కు మార్చుకున్నాం, నలుగురితో సఖ్యతగా ఉన్నాం. తద్వారా ఏదైతే పత్రిజీ కలలు కన్నాడో ధ్యాన ప్రపంచాన్ని ఏర్పరుద్దాం, అదే వసుదైక కుటుంబం, అదే ప్రపంచ వసుదైక కుటుంబంగా అందరం తయారవ్వాలని, దీనికి ప్రతి ఒక్కరు కూడా మానసికంగా సిద్ధం అవ్వాలంటే ధ్యానము, శరీరం కొంచెం రుగ్మతలు అవ్వాలంటే ఆహారము, అలానే శారీరక ఎందుకని కష్టే పడే శరీరము కష్టపడందే శరీరములో కొన్ని మార్పులు జరగవు. కాబట్టి శరీరం దృఢంగా ఉండాలంటే శరీరాన్ని శ్రమ పెట్టాలి. అది యోగా చేస్తావా, లేదా వాకింగ్ చేస్తావా, లేదా కష్టం చేస్తావా, లేదా ఇంటి పని చేసుకుంటావా, ఏదైనా చేసుకోవచ్చు. నీ బాడీ అయితే కదలాలి, తద్వారా శరీరం దృఢంగా తయారవుతుంది. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మనం చేసే ఆలోచనల ద్వారా మనసును దృఢపరుచుకుంటూ మనం ముందుకెళ్ళగలిగినట్లయితే అద్భుతమైనటువంటి స్థితిని పొందొచ్చు అని చెప్పడానికి నేనొక ఎగ్జాంపుల్. కాబట్టి మై డియర్ మాస్టర్స్, అందరం కూడా ఖచ్చితంగా ధ్యానం చేద్దాం. పత్రిజీ కలగన్నటువంటి శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ప్రచార జగత్తుని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏఎంసీ ఛానల్కి నా యొక్క ప్రగాఢ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.